నా గురించి ఇన్ని ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్ కి 100కి ఎందుకు ఫోన్ చేశాను? ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు. మీరు ఒప్పుకుంటే మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి. ఆ రోజు ఆ హీట్ మూమెంట్ లో జరిగిన మూమెంట్ లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరున్నారు ఇంట్లో. మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారులో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? పోలీసులు కూడా తెలుసు, అది ఎస్ఐ గారికి తెలుసు. అది బయటికి రాదు, కానీ రికార్డులో ఉంటుంది కదండి. అది కనుక్కోండి సార్, 108 ఎందుకు వచ్చిందని. నిన్ను ప్రతిదీ నేను కొడుతున్నాను, ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్. సీసీటీవీ కెమెరాలు తెప్పిండి సార్. నేను కిరణ్ ని విజయ్ని ఇమ్మీడియట్ గా తీసుకొని యాక్షన్ తీసుకోండి, వాళ్ళే దొంగతనం చేశారని చెప్పాను. ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్డ్, ఐఎమ్ వరీడ్. నాన్నగారికి నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి. నేను లేని ఒక 3 రోజులు 4 రోజుల్లో హౌ డిడ్ దిస్ ఎస్కలేట్ సో మచ్ అని. బట్ ఐ హోప్ దేర్ ఇస్ సమ్ రెస్పెక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. గేట్ పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఇట్ హ్యాపెన్. రిమెంబర్, మా అమ్మకి ఈరోజు ఉల్వా లేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్.